రాజ్, కావ్య ఇద్దరూ తన బెడ్రూమ్‌లోకి రాగానే తన బెడ్‌నైతే బాగా అలంకరించి ఉంటుంది. ఇంకా వాళ్ళకి శోభనం గదిలాగా రెడీ చేసి ఉంటుంది. అది చూసిన కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా రాజ్ వైపైతే అలా చూస్తూ ఉండిపోతుంది. చూసి ఇంకా చేస్తే చేశారు. ఇంకా అరేంజ్ చేస్తే చేశారు. ఇవన్నీ నాకు తెలవకుండా కావాలనే చేశారు కదా! ఇంకా పూల పక్కన మీ పక్కన నేను అని చెప్పేసి సిగ్గుపడుతూ తనతో అంటూ ఉంటుంది. ఇంకా చాలా బావుంది కదా! పూల పడక అని చెప్పేసి అంటూ ఇంకా పాలు రమ్మంటారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది రాజుని కావ్య. అప్పుడు రాజుండి అయ్యో పాలా వద్దొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరేం కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మళ్ళీ. అప్పుడు రాజుండి ఏం కావాలా నువ్వే కావాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనగానే వెంటనే కావ్య ఆనందంతోనే తన కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా అలా చూస్తూ ఉండగా రాజు అయితే తన దగ్గరికి మెల్లమెల్లగా వస్తూ ఉంటాడు. కావ్యని పట్టుకొని తనని హగ్ చేసుకోవడానికి చూస్తూ ఉంటాడు రాజు. కావ్య కూడా తన భర్తకి నా మీద ఎంత ప్రేమ ఉంది అని చెప్పేసి అలాగే తన కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది. ఇంకా రాజ్, కావ్య ఈ రోజుతో ఒకటైపోతారా? వాళ్ళిద్దరికీ శోభనం జరుగుతుందా? ఇంకా తర్వాత వాళ్ళిద్దరూ ఏ విధంగా ఉండబోతున్నారు అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.